ఈ లెక్క చేయాలంటే మీ చేతిలో పేపర్, పెన్ను, కాలిక్యులేటర్ ఉండాలి. వాటితో పాటు కొంచెం ఓపిక కూడా ఉండాలి. మీరు ఈరోజు ఉదయం లేవగానే పళ్ళు తోముకున్నారు కదా! అందుకోసం టూత్ బ్రష్, టూత్ పేస్ట్ వాడారు కదా! ఇప్పుడు పేపర్, పెన్ తీసుకోండి. పేపర్ పైన 4 కాలమ్స్ అంటే 4 నిలువు వరుసలు గీయండి. మొదటి వరుసలో నెంబర్ 1 రాయండి. రెండో వరుసలో ఆ వస్తువు పేరు టూత్ పేస్ట్ అని రాయండి. మూడో వరుసలో ఆ వస్తువు కంపెనీ అంటే కోల్గేట్ లేకుంటే యూనిలీవర్ అని రాయండి. నాలుగో వరుసలో ఆ వస్తువు ధర రాయండి. ఇలా మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేదాకా ఎన్ని వస్తువులు వాడుతుంటాం కదా, వాటన్నిటి ధరలను ఈ విధంగా ఇప్పుడు చెప్పినట్టుగా రాయండి. ఒకవేళ ఆ వస్తువు ఒక నెల కంటే ఎక్కువ సమయం వాడే వస్తువు అయితే, అంటే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు వాడే వస్తువు అయితే వాటి నెలవారీ విలువలను రాయండి. అంటే ఉదాహరణకు ఒక వాషింగ్ మిషన్ కొన్నారనుకుందాం. మీరు ఆ వాషింగ్ మిషన్ ఒక 15 సంవత్సరాలు మీరు వాడగలుగుతారు అనుకుందాం. 15 సంవత్సరాలంటే 15 × 12 180 నెలలు. ఇప్పుడు ఆ వాషింగ్ మెషిన్ ధరను 180తో భాగించి ఆ వచ్చిన సంఖ్యను 4గో కాలంలో అంటే 4గో నిలువు వరుసలో రాయండి. మీరు వాడుతున్న బైకు, కారు, ఫ్రిడ్జు, టీవీ, ఫోను లాంటి వస్తువులు అంటే చాలా సంవత్సరాల పాటు వాడే వస్తువులను వాటి ధరలను ఈ విధంగా అంటే ఇప్పుడు దాకా చెప్పినట్టు వాటి నెలవారీ విలువను లెక్కించి వాటి ధరలను 4గో కాలంలో రాయండి. మీరు ఒక ఇల్లు కొన్నారనుకుందాం, లేకుంటే కట్టుకున్నారనుకుందాం. ఏం చేసినా కానీ ఒక ఇల్లు కట్టినప్పుడు ఎన్నో కంపెనీలకు అంటే సిమెంట్ కంపెనీలకు, పైపుల కంపెనీలకు, టైల్స్ కంపెనీలకు మీరు డబ్బులు ఇచ్చున్నారని అర్థం. అవన్నిటిని విడివిడిగా లెక్కించలేం, కానీ ఆ ఇల్లు కట్టడానికి అయిన మొత్తం ఖర్చును లెక్కించండి. ఉదాహరణకు ఆ ఇంట్లో మీరు ఒక 40 సంవత్సరాల పాటు ఉంటారనుకుందాం. 40 సంవత్సరాలు అంటే 40 × 12 480 నెలలు. ఇప్పుడు ఆ ఇంటిని కట్టడానికి అయిన మొత్తం ఖర్చును 480తో భాగించి ఆ వచ్చిన సంఖ్యను ఆ 4గో కాలంలో 4గో నిలువు వరుసలో రాయండి. మీరు నెలంతా వాడుతున్న పెట్రోల్, గ్యాసు, మొబైల్ ఫోన్ రీఛార్జ్, కరెంటు వీటన్నిటి కోసం వివిధ కంపెనీలకు డబ్బులు ఇస్తున్నారు. అవన్నీ రాయండి. అలాగే మీ పిల్లల చదువుల కోసం స్కూల్కో, కాలేజ్కో ఫీజులు కడుతున్నారు. అవి కూడా సంస్థలే కాబట్టి ఆ ఫీజులను 12తో భాగించి వాటి నెలవారీ విలువను రాయండి. ఇలా ఒక నెలలో మీరు వాడుతున్న అన్ని వస్తువుల ధరలను వాటి నెలవారీ విలువలను రాయండి. ఈ లిస్టులో బియ్యము, ఉప్పులు, పప్పులు, కూరగాయలు వంటివి రాయకండి. లిస్టు రాయడం పూర్తయ్యాక 4గో వరుసలో ఉన్న డబ్బుల మొత్తం లెక్క పెట్టండి. ఆ మొత్తమే ఒక నెలలో మీరు వివిధ కంపెనీలకు ఇస్తున్న డబ్బులు. అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేదాకా, నిద్రపోయిన తర్వాత కూడా ఏదో ఒక కంపెనీకి డబ్బులు ఇస్తున్నామని అర్థం. మీరు ఒక నెలకు 30,000, 40,000 లేకుంటే 1,00,000, 2,00,000 సంపాదిస్తున్నాయి అనుకుందాం. మీరు నెలంతా కష్టపడితే వచ్చే ఆదాయం అది. మీరు నెలంతా మానసికంగా లేకుంటే శారీరకంగా లేకుంటే 2 రకాలుగా శ్రమిస్తేనే ఆ డబ్బు మీ చేతికి వస్తుంది. ఏమాత్రం కష్టపడకుండా ఈజీ మనీ సంపాదించే వాళ్ళ కోసం నేను ఇక్కడ మాట్లాడడం లేదు. వాళ్ళ కోసం ఈ వీడియో కాదు. అంత కష్టపడి సంపాదిస్తున్న డబ్బుల నుండి ఎంత శాతం మీరు కంపెనీలకు డబ్బులు ఇస్తున్నారో లెక్కించండి. ఇవన్నీ వస్తువులు మేము వాడాల్సిందే కదా, ఆ కంపెనీలకు డబ్బులు ఊరికే ఇవ్వడం లేదు కదా అని మీరు అనొచ్చు. సరే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ లిస్టులో ఏవైతే వస్తువులు ఉన్నాయో, ఒకవేళ మీరు 150 సంవత్సరాల క్రితం పుట్టి ఉంటే ఆ లిస్టులో ఉన్న వస్తువుల్లో ఏ వస్తువులను వాడడానికి అవకాశం లేదో ఆ వస్తువులను ఆ లిస్ట్ నుండి తీసేయండి. ఇప్పుడు చూడండి, ఆ లిస్టులో ఒక్క వస్తువు కూడా ఉండదు. అంటే 100 సంవత్సరాల కింద దాకా మనుషులు ₹1 కూడా కంపెనీలకు ఇవ్వలేదు. ఈ టూత్ బ్రష్, టూత్ పేస్ట్ బదులు వేప పుల్ల వాడేవాళ్ళు. వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ప్రకృతి ఇచ్చేది, కంపెనీలు కాదు. నాలెడ్జ్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, మన జీవితాలు బాగా సౌకర్యవంతం అయ్యాయని మనం అనుకుంటున్నాం. అదంతా మన భ్రమ. నెలంతా కష్టపడి సంపాదించి ఆ డబ్బులను కంపెనీలకు ఇవ్వాల్సిందే. అంటే మనం నెలంతా కష్టపడి సంపాదిస్తుందంతా కంపెనీల కోసమని మాట. కానీ 100 సంవత్సరాల క్రితం దాకా అంటే టెక్నాలజీ లేని సమయంలో మనిషి తను సంపాదిస్తుందంతా తన కోసం, తన కుటుంబం కోసం ఖర్చు పెట్టేవాడు. అతనికి కావాల్సిన వస్తువులన్నీ ప్రకృతి ఇచ్చేది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అభివృద్ధి పెరుగుతుంది, ప్రపంచం సౌకర్యవంతంగా మారుతుంది అని మనం అనుకుంటాం. కానీ టెక్నాలజీ మనల్ని బానిసలుగా మారుస్తుంది. గొలుసుకు కట్టేసిన బానిసల్లాగా మన నెలంతా కష్టపడి సంపాదించి ఆ డబ్బును కంపెనీలకు ఇవ్వాల్సిందే, వేరే దారి ఉండదు. ఈ ఆధునిక ప్రపంచంలో మనం బతకడానికి ఇవన్నీ వస్తువులు కావాల్సిందే కదా, ఇవన్నీ పక్కకు పెట్టేసి మనం అడవుల్లోకి వెళ్ళి బతకలేం కదా అని మీరు అనొచ్చు. నిజమే. కానీ ఆధునిక ప్రపంచంలో మనిషి జీవితం యొక్క నిజస్వరూపం చెప్పడం నా ఉద్దేశం. టెక్నాలజీ లేకముందు మనిషి జీవితం అందంగా ఉండడానికి చాలా కారణాలు ఉండేవి. వాటిలో అన్నిటికంటే ముఖ్యమైన మౌలికమైన ఒక కారణాన్ని వివరించడమే నా ఉద్దేశం. టెక్నాలజీ లేకముందు ఇవన్నీ వస్తువులు వాడాల్సిన అవసరం ఉండేది కాదు. మన నెలంతా కష్టపడి సంపాదించి ఆ డబ్బులను కంపెనీలకు ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ వస్తువుల స్థానంలో శారీరక శ్రమ ఉండేది. ఈ వస్తువులన్నీ లేవు కాబట్టి డబ్బు అవసరం తక్కువగా ఉండేది.
దాంతో చాలా ఎక్కువ సమయం మిగిలేది. అందువల్ల మనుషుల మధ్య అనుబంధాలు బాగుండేవి. ఒక్క మాటలో చెప్పాలంటే టెక్నాలజీ లేకముందు మనిషి జీవితం అద్భుతంగా ఉండేది. ఈ వీడియో మొదట్లో నేను చెప్పిన లెక్క ఇంకా డబ్బు గురించి అనుకుంటున్నారా? కాదు. ఈ ఆధునిక ప్రపంచంలో మనిషి జీవితం యొక్క నిజ స్వరూపం గురించి. సరే, మళ్ళీ ఆధునిక ప్రపంచం వద్దకు వద్దాం. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఇద్దరు వ్యక్తులు XY చెరో కారు కొన్నారు. X చాలా ధనవంతుడు, అప్పులు EMI లేకుండా కారు కొన్నాడు. Y మాత్రం డౌన్ పేమెంట్ కోసం అప్పేశాడు. మిగిలిన డబ్బులు ప్రతి నెల 15,000 చొప్పున EMI రూపంలో కడుతున్నాడు. Y తనకు అవసరం లేకపోయిన కారు కొన్నాడు కాబట్టి కారు ఖాళీ ఉండకుండా నెలకు 3-4 చిన్న చిన్న ట్రిప్పులు వెళ్తున్నాడు. అంటే Y తనకు అవసరం లేకపోయినా గొప్పలకు పోయి అప్పులు చేసి కారు కొన్నాడని అర్థం. ఇప్పుడు క్లియర్గా చెప్పొచ్చు. Y తను కష్టపడి సంపాదిస్తున్న దాంట్లో నుంచి నెలకు 15,000 చొప్పున 5 సంవత్సరాల పాటు ఆ కారు కంపెనీకి ఊరికే ఇచ్చేస్తున్నాడని, అలాగే ప్రతి నెల కొన్ని డబ్బులు పెట్రోల్ కంపెనీలకు ఊరికే ఇచ్చేస్తున్నాడని క్లియర్గా చెప్పొచ్చు. మనం అనవసరమైన ఖర్చులు, దుబారా ఖర్చులు చేస్తున్న ప్రతి సందర్భంలో ఈ సత్యం వర్తిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట గొప్పలకు పోయి లేకుంటే అనాలోచితంగా 3,000 రూపాయలు ఖర్చు పెట్టారంటే అదనంగా ఖర్చు పెట్టిన 2,000 రూపాయలను మీరు ఏదో కంపెనీకో, ఏదో వ్యక్తికో, ఏదో సంస్థకో ఊరికే ఇచ్చేశారని అర్థం. డబ్బులు దుబారా చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చూపెట్టండి. అలాగే మీరు ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టాల్సిన సందర్భంలో ఒక 5 నిమిషాలు వెచ్చించి ఈ వీడియో చూడండి. ఇక చివరిగా డబ్బుల గురించో, డబ్బులు దుబారా చేయడం గురించో, అనవసరమైన ఖర్చుల గురించి ఈ వీడియో కాదు. ఆధునిక ప్రపంచంలో మనిషి జీవితం గురించి ఈ వీడియో. ఈ టాపిక్ని ఇంకా విస్తృతం చేసి ఇంకో వీడియో కంటెంట్ రాసుకున్నాను. నిజానికి ఈ వీడియో కంటెంట్ రాయడానికి మొదలు పెట్టడానికంటే ముందే ఆ వీడియో కంటెంట్ రాయడం మొదలుపెట్టాను. కానీ ఆ కంటెంట్ రాయడం పూర్తి కాలేదు. కాకపోతే ఆ వీడియో నాకు సంబంధించి చాలా ముఖ్యమైన వీడియో. కొన్ని వారాల తర్వాత ఖచ్చితంగా ఆ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను.